అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనవు 6వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. రుద్రాంశ్ వాయిస్‌లోని బేస్‌కి దడుచుకొని గట్టిగా కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా రుద్రాంశ్ ఉన్న తీరును చూసి నోరు తెరుచుకొని కళ్ళు పెద్దవి చేసి అతన్నే చూస్తుండిపోతుంది శాంభవి. తననే గుడ్లప్పగించుకొని చూస్తున్న శాంభవిని చూసి ఈ అమ్మాయేంటి ఇలా చూస్తోందనుకుంటూ తన వైపు చూసుకుంటాడు. తను ఒక టవల్‌ని నడుముకి చుట్టుకొని ఒక టవల్‌తో తల తుడుచుకుంటూ నుంచున్న తన పోజ్ చూసి టక్కున చేతుల్లోని టవల్‌ని భుజాలపై కప్పుకుంటూ తలెత్తి శాంభవిని చూసి ఏయ్ నువ్వేంటిక్కడ అని అంటాడు సీరియస్‌గా ఫేస్ పెట్టుకొని. ముట్టుకుంటే కందిపోతాడేమో అన్నంత తెల్లటి మేనిఛాయ. రోజూ వర్కౌట్స్ చేయడం వల్ల కండలు తిరిగిన దృఢమైన శరీరం. మెడలోని చైన్‌లో బంధించబడి అతని గుండెలను తాకుతున్న చిన్న రుద్రాక్ష. చూడగానే ఎవరినైనా ఆకర్షించే నీలి కళ్ళు. అతనిలోని పొగరుని ప్రతిబింబించే కోర మీసం. ఆ మీసాల మాటున దాగిన ఎర్రటి పెదవులు. అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో ఇంకా తడియారని అతని సిల్కీ హెయిర్. ఆ ఆరని జుట్టులోని నీళ్లు జారి అతని ఒంటిపై పడి అతని అందానికి మరింత ఆకర్షణని తోడిస్తూ ఉంటే ఆ అరడుగుల దేహాన్ని కవర్ చేయటానికి అవస్థలు పడుతూ నడుమును చుట్టుకొని ఉన్న టవల్‌తో పిచ్చ హాట్‌గా ఉన్న రుద్రాంశను చూసి స్టన్ అయ్యి ఒక రకమైన ట్రాన్స్‌లో అతన్ని చూస్తూ ఉండిపోయిన శాంభవి రుద్రాంశ్ మాటకి ఈ లోకంలోకొచ్చి చప్పున తల పక్కకు తిప్పుకొని ఏం సమాధానం చెప్పకుండా చేతులు నలుపుకుంటూ అలానే నుంచొనుంటుంది. తను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అలానే నుంచున్న శాంభవిని చూసి "నువ్వు ఇక్కడున్నావేంటి" అంటే ఆన్సర్ చేయకుండా అలా బుద్ధ విగ్రహంలా నుంచున్నావేంటి అంటాడు మళ్ళీ అదే బేస్ వాయిస్‌తో. అతని వాయిస్‌లోని బేస్‌కి భయపడి చిన్నగా వణుకుతూ అది మీకు కాఫీ తెచ్చాను అంటుంది లో వాయిస్‌తో. తనెంత చిన్నగా మాట్లాడిందంటే తను చెప్పిన విషయం అసలు రుద్రాంశ్ చెవులకే చేరలేకపోయింది. తన మాటలు వినపడకపోయినా కదులుతున్న పెదవుల్ని చూసి తనేదో చెప్తోందని అర్థమయ్యి 2 అడుగులు తన దగ్గరికి వేసి ఏంటి? మళ్ళీ చెప్పు అని అంటాడు. ఈసారి ఆమె మాటల్ని స్పష్టంగా వినదలచి దగ్గరగా వినబడుతున్న రుద్రాంశ్ గొంతు విని నెమ్మదిగా తలెత్తి తనకి కేవలం ఒక అడుగు దూరంలోనే నిల్చున్న అతన్ని అలాగే చూస్తూ తన ఆల్చిప్పల్లాంటి కళ్ళని టపటపలాడిస్తూ శాంభవి అలానే చూస్తూ ఉండిపోతుంది. శాంభవి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తూ రుద్రాంష్‌కి వింతగా చూస్తూ ఇందాక ఏమన్నావు? అని అంటాడు మళ్ళీ. రుద్రాంష్‌ని దూరంగా చూస్తేనే పారిపోయే శాంభవి ఇప్పుడు తనంత చేరువగా అది షర్ట్‌లెస్‌గా తన ముందు నుంచున్న అతన్ని చూసి మాటలు రాక అలానే ఉండిపోయింది. కానీ తను ఏమీ చెప్పకపోతే కోప్పడతాడేమో అని భయపడి తనొచ్చిన కారణం వివరించాలని అనుకుంది కానీ, గొంతులోని మాట బయటికి రానని మారం చేస్తుంటే ఏం చేయలేక నిస్సహాయంగా అతని వైపే అమాయకంగా చూస్తూ నుంచుండిపోయింది. అసలే ముక్కు మీద కోపం ఉండే రుద్రాంష్‌కి ఆమె మౌనం అతనిలోని సహనాన్ని పరీక్షిస్తుంటే ఇక సహించలేక, ఇందాక నేనొచ్చినప్పుడు గొంతు చించుకొని మరీ నా గురించి, నా డ్రైవింగ్ గురించి గుక్క తిప్పుకోకుండా మా అమ్మకి, నాన్నకి కథలు కథలుగా చెప్పావు. మరిప్పుడేమైంది? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా సైలెంట్‌గా నించున్నావు అంటాడు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని శాంభవి వైపు షార్ప్ లుక్స్ ఇస్తూ. రుద్రాంశ్ మాటలకు గతుక్కుమని ఒసేయ్ శాంభవి ఏమైందే నీకు? ఈ టైగర్ చెప్పినట్టుగా ఎప్పుడూ ఇంత గొంతేసుకొని లొల్లడామని వాగుతూనే ఉంటావు కదే! మరి ఇతన్ని చూడగానే ఏమవుతోంది నీకు? ఇలా మూగమొద్దులా అలా సైలెంట్‌గా ఉండిపోతున్నావు అని తనని తనే తిట్టుకుంటూ ఉంటుంది శాంభవి. అయినా ఏది జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. ఎందుకొచ్చావు అని అతను అడగగానే నేను ఏం సమాధానం చెప్పకుండా ఉండేసరికి అతను మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ నువ్వే గుర్తు చేశావనుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వొచ్చిన కారణం చెప్పి త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకో. లేకపోతే ఇవాళ నిన్ను ఈ టైగర్ నుంచి ఆ ఈశ్వరుడు కూడా రక్షించడనుకుంటూ మెల్లిగా తలెత్తి రుద్రాంశను చూస్తూ అది మీకు అంటూ అతన్ని చూసి మాట్లాడలేక తల కొట్టుకుంటూ ఇలా కాదని గబగబా కాఫీ కప్ పెట్టిన టేబుల్ దగ్గరికి వెళ్తుంది. సమాధానం చెప్పకుండా వెళ్తున్న శాంభవి వైపు వింతగా చూస్తూ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా వెళ్ళిపోతోందేంటి? ఆ అమ్మాయికి కొంచెం క్రాక్ ఉందనుకుంటా అని మనసులో అనుకుంటూ తన వైపే చూస్తూ ఉంటాడు. టేబుల్ మీద పెట్టిన కాఫీ కప్ తీసుకొని రుద్రాంశ్ దగ్గరికొచ్చి చెయ్యి చాపి కప్‌ని అతనికి చూపిస్తుంది. ఇది ఇవ్వడానికి వచ్చానన్నట్టుగా. శాంభవి చర్యలు చూస్తూ తనేం చెప్పాలనుకున్నదో అర్థం చేసుకొని కాఫీ తీసుకొచ్చానని చెప్పడానికి ఇంతసేపటి నుంచి సైలెంట్‌గా నుంచోవడం ఎందుకు అని అనుకుంటూ ఇది నేనడిగినప్పుడే చెప్పొచ్చు కదా! అని అంటాడు ఆమె వైపు అలాగే అసహనంగా చూస్తూ. మిమ్మల్ని చూసి నా గొంతులోని మాటలు బయటికి రానంటుంటే నేనేం చెయ్యను అని అనుకుంటూ మనసులో సైలెంట్‌గా అలానే చూస్తూ ఉండిపోతుంది శాంభవి. మళ్ళీ మౌనంగా నుంచున్న శాంభవిని చూసి నిట్టూర్చి అది నీకోసం తెచ్చుకున్నావా? అంటాడు కాఫీ తన చేతికి ఇవ్వకుండా అలాగే పట్టుకొని నించున్న శాంభవిని తదేకంగా చూస్తూ. రుద్రాంశ్ చూపులు తనని కలవరపెడుతుంటే కష్టంగా గొంతు పెగిల్చుకొని హుహు
అని ఇది మీకోసమే అని మాత్రం అనగలిగింది శాంభవి. వణుకుతున్న చేత్తో కాఫీ కప్‌ని అతని చేతికందిస్తూ, ఆమె నుంచి చూపు మరల్చి కాఫీ కప్‌ని అందుకొని తాగబోతూ, చేతికి చల్లగా తాకిన కప్‌ని చూసి మళ్ళీ తలెత్తి ఆమె వైపు చూస్తాడు. రుద్రాష్ చూపు తనని వీడగానే హమ్మయ్య! అని రిలాక్స్ అవుతుండగా, కాఫీ తాగకుండా మళ్ళీ తన వైపు చూసిన అతని చూపుల్లోని అర్థాన్ని త్వరగానే గ్రహించి, అయ్యో! చల్లారిపోయిందా? ఇటివ్వండి మళ్ళీ హీట్ చేసి తీసుకొస్తా అంటూ చొరవగా అతని చేతుల్లోని కప్‌ని అందుకొని స్పీడ్‌గా ఆ గది దాటి కిందకి వెళ్ళిపోతుంది శాంభవి. తను చెప్పకుండానే తన మనసులోని భావాన్ని అర్థం చేసుకున్న శాంభవిని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటో ఈ అమ్మాయి ఒక్కోసారి ఒక్కోలాగా అనిపిస్తోంది నాకు అనుకుంటూ తల సాంతం తుడుచుకొని ఇందాకటి శాంభవి చూపుల్ని గుర్తు చేసుకొని తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. ముందు అర్జెంట్‌గా ఈ డ్రెస్ వేసుకోవాలి అనుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోతాడు రుద్రాష్. కాఫీ కప్‌ని తీసుకొని కిందకు వెళ్ళిన శాంభవి నేరుగా కిచెన్‌లోకే వెళ్ళిపోతుంది. ఆ కాఫీని హీట్ చేయబోతూ ఇప్పటికే దీన్ని 2 టైమ్స్ హీట్ చేశాం. మళ్ళీ హీట్ చేస్తే అంత బావుండదేమో అనుకుంటూ ఆ కప్‌ని పక్కకు పెట్టేసి ఫ్రెష్ కాఫీ కలపడం కోసం స్టవ్ వెలిగించి పాలని హీట్ చేస్తూ, అవును ఆయన నాకు కాఫీ చల్లారిపోయిందన్న విషయం చెప్పలేదు కదా! మరి నాకలా ఎలా తెలిసింది? తన మనసులో అనుకున్న సంగతి అనుకుంటూ రుద్రాష్ నీలి కళ్ళను అతని చూపులను గుర్తు తెచ్చుకొని, ఆ! కరెక్ట్ అతని చూపులే చెప్పాయి నాకు తన మనసులోని మాటను అనుకుంటూ, కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఆ టైగర్ కళ్ళు మాత్రం ఎంత బావుంటాయో అంటూ ఆ కళ్ళని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఈలోపు స్టవ్ మీద పాలు పొంగిన సౌండ్‌కి తేరుకొని టక్కున స్టవ్ ఆఫ్ చేసి తల మీద కొట్టుకుంటూ, ఎప్పుడు చూసినా కోపంగా ఉండే అతని కళ్ళల్లో నీకు అంతగా ఏం నచ్చిందే అంటూ, ఏదో నీలిరంగులో బుజ్జిగా, ముద్దుగా చూడగానే ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షించే, ఆకట్టుకునేటట్టుగా ఉంటాయనుకో అతని కళ్ళు. అయితే మాత్రం ఇహము, పరము మర్చిపోయి ఆ కళ్ళని చూసి సొల్లు కార్చేయడమేనా? ఇప్పుడేమైందో చూడు. ఆ కళ్ళగోలలో పడి పొంగుతున్న పాలు విషయం కూడా మర్చించుకోలేదు నువ్వు అని తనని తానే తిట్టుకుంటూ గబగబా స్టవ్ తుడిచేసి మళ్ళీ ఫ్రెష్‌గా వేడివేడిగా కాఫీ కలిపి రుద్రాష్ కోసం పైకి తీసుకెళ్తుంది. రూమ్‌లోకి వెళ్లి చూసేసరికి రుద్రాష్ ఎక్కడా కనపడకపోవడంతో ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా! ఈ టైగర్ ఈలోపు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ రూమ్ అంతా తిరిగి చూస్తూ ఉంటుంది. కానీ అతను ఎక్కడా కనపడకపోయేసరికి బాల్కనీలోకి వెళ్ళాడేమో అని డోర్ దగ్గరికి వెళ్లి అటువైపు తిరిగి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. అప్పుడే డ్రెసప్ అయ్యి రూమ్‌లోకి వచ్చిన రుద్రాష్ బాల్కనీ డోర్‌కి వేలాడుతూ అటువైపు తొంగి చూస్తున్న శాంభవిని వింతగా చూసి, ఈ అమ్మాయి అక్కడేం చేస్తోందనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లి చెవి దగ్గర చిటికెలు వేస్తాడు. ఆ సౌండ్‌కి ఉలిక్కిపడి ఇటువైపు తిరిగి ఎదురుగా ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్‌లో కూడా హ్యాండ్సమ్‌గా ఉన్న రుద్రాష్‌ని చూసి అలానే చూస్తూ ఉండిపోతుంది శాంభవి. శాంభవి చూపుల్ని గమనిస్తూ అక్కడేం చేస్తున్నావు? అని అంటాడు. రుద్రాష్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని తన వైపే చూస్తూ అతని మాటలకు తేరుకొని అడిగిన వెంటనే సమాధానం చెప్పకపోవడం వల్ల ఇందాకటి అనుభవం గుర్తుకొచ్చి, అది మీకోసమే మళ్ళీ ఫ్రెష్‌గా కాఫీ తీసుకొచ్చాను. ఈసారి చల్లారక ముందే ఇద్దామని అంటూ పాఠం అప్పచెప్పినట్టుగా గడగడా చెప్పేసి కాఫీ కప్‌ని రుద్రాష్ చేతికి అందిస్తుంది శాంభవి. హ్మ్. అని అంటూ కప్ తీసుకొని కాఫీని సిప్ చేస్తూ తను స్టడీ చేసాల్సిన ఫైల్‌ని చేతిలోకి తీసుకొని అక్కడ సోఫాలో కూర్చుంటాడు. కాఫీ ఇచ్చాక కూడా వెళ్ళకుండా అక్కడే నించున్న శాంభవిని తలెత్తి చూసి ఏంటన్నట్టుగా కళ్ళెగరేస్తాడు. అప్పటిదాకా అతన్నే చూస్తూ తనకు తెలియకుండా అక్కడే నుంచుండిపోయిన శాంభవి రుద్రాంశ్ అలా చేయగానే స్పృహలోకొచ్చి ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. ఆమె ఎక్స్‌ప్రెషన్ తనకు నవ్వు తెప్పిస్తూ ఉంటే, ఆ నవ్వుని బయటకు తెలియకుండా బుగ్గలని దాచుకుంటూ ఎక్కువగా ఊపకు, ఊడి పడిపోతుందేమో అంటాడు తల తిప్పి ఫైల్‌ని చూస్తూ. ఆ మాటకి కళ్ళు చిన్నవి చేసి రుద్రాంశ్ వైపే సీరియస్‌గా చూస్తూ అతన్ని డైరెక్ట్‌గా ఏం అనలేక కడ్డూస్ అని తిట్టుకుంటూ తన్ననే నుంచుంటుంది శాంభవి. ఇంకా అక్కడే నుంచున్న శాంభవిని చూసి ఏం కావాలంటాడు సీరియస్‌గా. అప్పటిదాకా బానే ఉన్న రుద్రాంశ్ సడెన్‌గా అలా సీరియస్ అయ్యేసరికి ఏమైందో అర్థం కాక కప్ కోసం అని అంటుంది శాంభవి అతని చేతిలోని కాఫీ కప్ వైపు వేలు చూపిస్తూ. తను ఏం చెప్పిందో అర్థం కావక వాట్ అని అంటాడు చిరాగ్గా మొహం పెట్టుకొని. మారిపోయిన అతని ఫేస్ ఫీలింగ్స్‌ని చూస్తూ ఆమె అది మీరు కాఫీ తాగి కప్పిస్తే తీసుకొని వెళ్దామని నుంచున్నా అని అంటుంది శాంభవి. కానీ నిజానికి తను ఎందుకలా అక్కడే ఉండిపోయిందో తనకే తెలియలేదు. ఏం చెప్పకపోతే రుద్రాంశ్ కోప్పడతాడేమో అని అలా నోటికొచ్చింది ఏదో చెప్పేసింది పాపం. ఆమె ఎక్స్‌ప్రెషన్‌కి తననే వింతగా చూస్తూ ఇంకా ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేక ఫాస్ట్‌గా కాఫీని ఫినిష్ చేసి కప్‌ని శాంభవి చేతిలో పెట్టి ఇంక వెళ్ళు అన్నట్టుగా చూస్తాడు. అతని చూపుల్లో భావం అర్థమయ్యి వెళ్ళక ఇంకా ఇక్కడే ఉండిపోతానా అనుకుంటూ ఆ చూపు చూడు అక్కడ నేనేదో ఆయన కొరుకు తినిస్తున్నట్టు ఎలా చూస్తున్నాడో కడ్డూస్ అని గొనుక్కుంటూ కప్ తీసుకొని అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోతుంది శాంభవి. వెళ్తున్న శాంభవిని ఒక్క నిమిషం కన్నార్పకుండా చూసి తను గుమ్మం దాటగానే ఉఫ్! ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది అనుకుంటూ తల విదిల్చుకొని మళ్ళీ తన వర్క్‌లో పడిపోతాడు రుద్రాంశ్. అప్పటికే డిన్నర్ టైం కూడా దాటిపోతుండడంతో అందరినీ భోజనానికి రమ్మని వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు శ్యామల గారు. బామ్మగారితో కలిసి భోజనం చేస్తున్న ఇందుమతి రుద్రాంశ్ గది నుంచి వస్తున్న శాంభవిని చూస్తూ ఏంటో వదినా
కోడలొచ్చినా నీకు చాకిరీ తప్పటం లేదు. నువ్వేమో ఇక్కడ వంట పని, ఆ పని, ఈ పని అని అంటూ అలసిపోతూ ఉంటే, కొందరేమో పని పాట లేకుండా అసలేమి పట్టించుకోకుండా మొగుడితో కబుర్లు చెప్తూ కూర్చుంటున్నారు. ఏంటో అంతా కలికాలం. మన కాలంలో ఇవన్నీ ఎరుగుదుమా అని అంటుంది పుల్లవిరుపుగా మాట్లాడుతూ. ఆవిడ ఎవరిని ఉద్దేశించి అంటుందో అర్థమైన బామ్మగారు ఇందుమతిని చూస్తూ, "ఇప్పుడు నువ్వు తింటున్న కూరలు ఎలా ఉన్నాయి?" అని అడుగుతారు. "కూరలకే అమ్మా! చాలా బావున్నాయి. వదిన వంటలకి అసలు వంక పెట్టే పనే లేదు" అంటుంది. అన్నం కలిపి పెద్ద ముద్ద తీసి నోట్లో కుక్కుంటూ. "అవునా! అంత బావున్నాయా? ప్రతిదానికి వంకలు పెట్టే నీకే ఈ వంటలు బాగా నచ్చాయంటే, నా మనవరాలు వంటకి తిరుగులేదన్నమాటే" అని అంటారు ఆవిడ నవ్వుతూ. ఆవిడ మనవరాలు అనేసరికి నోట్లోని ముద్దని గుటుక్కున మింగి, తన పక్కనే కూర్చొని తింటున్న నందిని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా తనతోనే ఉన్న కూతురు ఈలోపే వంట ఎలా చేసింది? పైగా దీనికి ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు కదా! మరి ఇంత టేస్టీగా ఎలా వండిందబ్బా! అని పరిపరి విధాలా ఆలోచిస్తూ, ఇందుమతి చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించి, "అమ్మా ఇందు, నువ్వు మరీ అంత ఆలోచించకు. నేను మనవరాలు అన్నది నీ కూతుర్ని ఉద్దేశించి కాదు, నా మనవడి భార్యని" అంటుంది. అప్పుడే అక్కడికి వస్తున్న శాంభవిని చూస్తూ ప్రేమగా. శ్యామల గారు వడ్డించడం చూసిన శాంభవి, "అయ్యో! అత్తయ్య, నేను మీరు ఉండగా మీరెందుకు? కూర్చోండి. ఇప్పటికే లేటయిపోయింది" అని అంటూ ఆవిడ చేతిలోని గిన్నెను టేబుల్ మీద పెట్టి తనని కుర్చీలో కూర్చోబెడుతూ, "అయ్యో! పర్లేదమ్మా, వంటంతా నువ్వే చేశావు కదా! కనీసం ఈ పనైనా నన్ను చేయనివ్వు" అని అంటారు శ్యామల గారు నవ్వుతూ. "మీరు మరీనత్తయ్య, నేనేమన్నా పిండి కొట్టి పిండి వంటలు చేశానా? ఏదో నాకు తోచింది చేశాను. దానికే ఇలా అంటున్నారు. ఏం కాదు. అది నాకలవాటే. మీరు తినండి" అంటూ ఆవిడ ముందు ప్లేట్ పెట్టి భోజనం వడ్డిస్తుంది. మనవరాలిని చూసి మురుసుకుంటూ, "ఏమిందు, ఇప్పుడు తెలిసిందా ఎవరు కూర్చొని కబుర్లు చెప్తున్నారో, ఎవరు పని చేస్తారో అంటూ? ఇందాకేమన్నావు? మీ కాలంలో ఇవన్నీ ఎరగవా? అసలు పెళ్ళైన దగ్గర నుంచి మొగుడిని ఎప్పుడైనా పట్టించుకున్నావటే నువ్వు? నువ్వు ఇలా ఉండబట్టే అతను తాగుడు, జూదానికి బానిసై ఆస్తంతా కరిగించేశాడు. అదే నువ్వు చక్కగా ఉండుంటే ఇలా వేరే వాళ్ళ పంచన పడి తినే కర్మ నీకు పట్టేది కాదు కదా!" అని అంటారు బామ్మగారు ఖచ్చితంగా మాట్లాడుతూ. ఆవిడ మాటలకి ఉక్రోషపడుతూ, "అంటే నేను నా కూతురు నీ మనవడి సొమ్మంతా తినేస్తున్నావనే కదా నీ ఉద్దేశ్యం" అని అంటుంది ఆవిడ కంచం ముందు నుంచి లేస్తూ. కానీ బామ్మగారు ఏమీ రియాక్ట్ అవ్వకుండా, "నేనలా అనలేదు. నీ ఇంట్లో నువ్వుంటే గౌరవంగా ఉండేదే అంటున్నా" అంటారు. తాపీగా భోజనం చేస్తూ, "ఆ! రాజుగారి రెండో భార్య మంచిదంటే మొదటి భార్య మంచిది కాదనేగా అర్థం. నువ్వేమీ కవర్ చేసుకోనక్కర్లేదు కానీ, నీ మాటల్లో భావం నాకు బాగా అర్థమైందంటూ" విసవిస తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇందుమతి. ఆవిడలా అని వెళ్ళిపోయేసరికి కంగారు పడుతూ నందిని వంక చూసిన శాంభవి, ఇక్కడ జరిగే సంభాషణతో తనకేం సంబంధం లేదన్నట్టుగా చక్కగా భోజనం చేస్తున్న తనని చూసి, ఈ అమ్మాయేంటి వాళ్ళని ఆపకుండా ఇలా కామ్‌గా తింటోందని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇది తమకి రోజు మామూలే అన్నట్టుగా శ్యామల గారు, బామ్మగారు కూడా తమ భోజనం ముగించి, "నువ్వు కూడా కూర్చో అమ్మా" అంటారు. వాళ్ళ మాటలకి తల తిప్పి చూస్తూ, "నేను కాసేపాగి తింటాను బామ్మగారు" అంటుంది. ఇప్పుడు జరిగిన సంఘటన జీర్ణం చేసుకోవడానికి టైం కావాల్సి వచ్చి, సరే నీ ఇష్టం. ఇది నీ ఇల్లు. నీకు నచ్చినట్టుగా ఉండు. నీకు నచ్చినప్పుడే తిను" అంటూ ఉండగా, నందిని కూడా తన భోజనాన్ని కంప్లీట్ చేసి, తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న తనని చూసి, "అయ్యో! బామ్మగారు వాళ్ళు" అని అంటూ ఉండగా, ఆవిడ నిట్టూర్చి, "వాళ్ళంతేనమ్మా. నువ్వు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకు. కొన్ని రోజులైతే నీకే అర్థమవుతుంది కదా నేనెందుకిలా అన్నానో" అని అంటారు బామ్మగారు. శాంభవి తల నిమురుతూ, ఆవిడ మాటలకి చిన్నగా తలూపి, కానీ పాపం వాళ్ళు భోజనం చేయకుండా మీ మాటలకి మధ్యలోనే వెళ్ళిపోయారంటుంది బాధగా. "ఆహా! పిచ్చి పిల్ల. అది వెళ్ళిపోయింది నేనన్నందుకు కాదు. దాని భోజనం అయిపోయినందుకు. పైగా ఇక్కడే ఉంటే నేనింకా ఏమేమంటానో అని ఏదో నోటికొచ్చింది వాగి అలా వెళ్ళిపోయింది అంతే. నువ్వేమి కంగారు పడకు" అంటూ అది నా మాటలకి బాధపడి తన వ్యక్తిత్వాన్ని మార్చుకునేదైతే నాకింత బాధెందుకు తల్లి అని విరక్తిగా నవ్వి, ఆ తల్లి కూతుర్లని మంచి మనుషులుగా చూడటం నేను బతికుండగా జరిగే పని కాదు అంటూ, "సర్లే అవన్నీ ఇప్పుడెందుకు కానీ త్వరగా నువ్వు భోజనం చేసి పడుకో. పొద్దున్నెప్పుడో లేచావు" అంటూ శ్యామల గారి సహాయంతో ఆవిడ రూమ్‌లోకి వెళ్ళిపోతారు బామ్మగారు. వెళ్తున్న బామ్మగారిని చూస్తూ పాపం వాళ్ళ ప్రవర్తన బామ్మగారికి ఎంత బాధపడుతున్నారో అనుకుంటూ, అసలు వాళ్ళిలా ఎందుకున్నారో, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న బాబాయ్ గారు అసలు కనపడనే లేదు. ఆయనెక్కడుంటారో అనుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ, బాగా అలసిపోవడం వల్ల సోఫాలోనే కూర్చొని అలానే నిద్రలోకి జారుకుంటుంది శాంభవి. రాత్రి 11 గంటల ప్రాంతంలో తను స్టడీ చేయాల్సిన ఫైల్ కంప్లీట్ అయిపోవడంతో, ఫైల్ కబోర్డ్‌లో పెట్టేసి భోజనం కోసమని కిందకొస్తాడు రుద్రాంశ్. తను వెళ్ళేసరికి హాల్‌లో సోఫాలో హెడ్ రెస్ట్‌కి తలానించి కాళ్ళు పైకి ముడుచుకొని క్యూట్‌గా నిద్రపోతున్న శాంభవిని చూసి, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ పడుకుందనుకుంటూ దాని దగ్గరికి వెళ్తాడు. చంద్రబింబం లాంటి మోము, పాలుగారే చెక్కిళ్ళు, విశాలమైన లలాటం, దానిపై వంగిన విల్లులా తీర్చి ఉన్న కనుబొమ్మలు, వాటి మధ్య
శోభాయమానంగా కనిపిస్తున్న ఎర్రని బొట్టు, దానిపై సన్నని విభూది రేఖ, పాపిట్లో సింధూరం, సంపెంగ పువ్వు లాంటి ముక్కు, కలువ రేకుల్లాంటి కళ్ళు, నిద్రలో కూడా చెరగని చిరునవ్వుని చిందిస్తున్న ఎర్రటి పెదవులు, మొత్తంగా బంగారు బొమ్మలా ఉన్న ఈ అందాల రాశి నీదే అని గుర్తు చేస్తూ మెడలో మెరుస్తూ కనపడుతున్న తను కట్టిన పసుపు తాడు, అది తప్ప ఇంకే ఇతర అలంకరణలు లేకపోయినా అందంగా, అమాయకంగా కనిపిస్తున్న శాంభవిని చూసి ఒక క్షణం అలానే నుంచుండిపోతాడు. ఆమె గాఢమైన నిద్రకు భంగం కలిగిస్తూ తన ముంగురులు మోముపై పడి అల్లరి చేస్తూ ఉంటే కనుబొమ్మలు దగ్గరికి ముడిచి చిన్నగా కదులుతుంది శాంభవి. అప్పటిదాకా ట్రాన్స్‌లో ఉన్నట్టు ఆమెనే చూస్తూ ఉన్న రుద్రాష్ ఆ చర్యకు ఈ లోకంలోకి వచ్చి నేనేంటి ఆ అమ్మాయిని ఇలా తదేకంగా చూస్తూ ఉండిపోయాను అని అనుకుంటూ వెనక్కి తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. డిషెస్ అన్నీ కూడా అక్కడే ఉండడంతో హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి చైర్‌లో కూర్చొని తన ముందు ఉన్న ప్లేట్‌లో తీసుకొని వడ్డించుకోబోతూ ఉంటే, రుద్రాష్ గిన్నెలు సర్దుతున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచిన శాంభవి కళ్ళు తెరిచి ఆ సౌండ్ వినిపించిన వైపు చూస్తుంది. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం వడ్డించుకున్న రుద్రాష్‌ని చూస్తూ నిద్రమత్తు వదిలిపోగా దిగ్గున లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. భోజనం వడ్డించుకుంటున్న రుద్రాష్‌కి తన ముందు ఎవరో నుంచున్నట్టు అనిపించడంతో తలెత్తి ఆమె వైపే చూస్తాడు. తన ఎదురుగా నిలబడి తనని రెప్పవేయకుండా చూస్తున్న శాంభవిని చూసి ఏంటన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేస్తాడు. ఆ చర్యకి అర్థం తెలిసిన శాంభవి కడుపు ముందుకు వేసి నన్ను వడ్డించమంటారా అంటుంది లోగొంతుకుతూ. ఆ మాటకి ఆమె వైపు ఒక్కసారి తదేకంగా చూసి ఏమీ మాట్లాడకుండా తన పని నేను చేసుకుంటున్న రుద్రాక్షను చూసి ఇదేంటి చెట్టంత మనిషిని నేను ఎదురుగా ఉన్నాను కదా! నుంచొని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తే ఏంటర్థం అనుకుంటూ అతని వైపే చూస్తూ నుంచుంటుంది. టైం 11 అవ్వడం చూసి రుద్రాక్ష, శాంభవిలు తిన్నారో లేదో చూద్దామని కిందికి వచ్చిన శ్యామల గారు అక్కడ జరుగుతున్న సీన్ తెలీక రుద్రాక్ష తింటుంటే అతనికి ఎదురుగా నుంచొని అతని వైపే చూస్తున్న శాంభవిని చూసి నవ్వుతూ అబ్బో! పర్లేదు. ఈ ఒక్క రోజులోనే వాడికి భోజనం వడ్డించేంత ధైర్యం వచ్చింది నా కోడలికి అని మురుసుకుంటూ వాళ్ళ దగ్గరికొస్తారు. శాంభవి వాడొక్కడికి పెట్టి ఊరుకున్నావే, నువ్వు కూడా తినమ్మా ఇప్పటికే చాలా పొద్దుపోయిందంటారు ఆవిడ. ఆవిడ మాటకి తల తిప్పి శాంభవి వంక చూస్తాడు. ఇంకా తినలేదా అనుకుంటూ. రుద్రాష్ ప్రవర్తనకి అర్థం తెలియక అతన్నే చూస్తున్న శాంభవి శ్యామల గారి మాటలకు తల తిప్పి ఆవిడని చూస్తూ ఇదేంటత్తయ్య ఈ టైం అయినా మీరు పడుకోకుండా ఇలా వచ్చారేంటి అంటుంది. ఏం లేదమ్మా వాడికి ఏదైనా వర్క్ ఉంటే ఇలానే లేట్‌గా భోంచేస్తాడు. అందుకే ఇంకా తిన్నాడో లేదో చూసి మీ ఇద్దరికి భోజనం వడ్డిద్దామని వచ్చాను. కానీ నాకు ఆ అవసరం రానీయకుండా నువ్వే చూసుకుంటున్నావు కదా! అని అంటూ ఒక్క వాడి సంగతే కాదు కాస్త నీ సంగతి కూడా పట్టించుకోమ్మా! సరేనా? అని ముందు నువ్వు కూర్చో ఇవాల్టికి మీ ఇద్దరికి నేనే వడ్డిస్తాను. రేపటి నుంచి నువ్వు చూసుకుందువు గాని అని అంటారు శ్యామల గారు. తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్లేట్‌లో భోజనం వడ్డిస్తూ ఆవిడలా అనేసరికి తింటున్నవాడు కాస్త తలెత్తి శాంభవి వైపే చూస్తాడు. తనేం మాట్లాడటం లేదేంటా అని. కానీ శాంభవి మాత్రం అలా అంటున్నప్పుడు ఆవిడ మొహంలో కనపడ్డ సంతోషం చూసి ఇక్కడ జరిగింది చెప్పి తన మూడ్ పాడు చేయడం ఎందుకని ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయి భోజనం స్టార్ట్ చేస్తుంది. ఇక వీళ్ళిద్దరిని ఇలా సైలెంట్‌గా ఉండిపోవడం చూసి తను కూడా ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. ఇద్దరు భోజనం చేశాక రుద్రాష్ కూడా మాట్లాడకుండా తన గదికి వెళ్ళిపోతాడు. తను వెళ్ళాక శ్యామల గారి వైపు తిరిగి "అత్తయ్య మీరు వెళ్లి పడుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది" అంటుంది శాంభవి. "సరే తల్లి నేను వెళ్తాను. నువ్వు వెళ్లి పడుకో" అంటూ తన గదిలోకి వెళ్ళిపోతారావిడ. తర్వాత శాంభవి కూడా తన గదిలోకి వెళ్లి అక్కడే బెడ్‌పై ఒక పక్కకి తిరిగి కాళ్ళు ముడుచుకొని క్యూట్‌గా నిద్రపోతున్న శివానిని చూసి నవ్వుకొని బ్లాంకెట్ సరిగా కప్పి తన నుదిటి మీద ముద్దు పెట్టుకొని "ఒక్క రోజులోనే ఎంత అలవాటైపోయావురా నాకు" అని అనుకుంటూ తన పక్కన పడుకొని పాప మీద చెయ్యి వేసి నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటిలాగే తెల్లవారుజామునే మెలకువ వచ్చిన శాంభవి లేచి స్నానం చేసి చక్కగా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని రెడీ అయ్యి బయటకొస్తుంది. హాల్‌లో ఎటువంటి అలికిడి లేకపోవడం చూసి ఇంకా ఎవరు లేవలేదు కాబోలు అనుకుంటూ వాకిటి గుమ్మం తలుపులు తీస్తుంది. ఆ ద్వారం గుండా అప్పుడే ఉదయిస్తున్న భానుడి కిరణాలు ఇంట్లోకి రావడం చూసి ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని, ఇంకా రంగమ్మ రాకపోవడంతో వాకిలి ఊడ్చి, ముగ్గు పెట్టేసి లోపలికి వెళ్లి వంటగదిలోకి వెళ్తుంది. చకచకా అక్కడ ప్రదేశాన్నంతా శుభ్రం చేసేసి, తన పూజకు కావాల్సిన సామాగ్రిని తీసుకొని పూజ గదిలోకి వెళ్తుంది. పూజ గదిని కూడా శుభ్రం చేసి, ఆ పరమేశ్వరుడి ముందు దీపం పెట్టి, తన అలవాటు ప్రకారం పూజ పూర్తి చేస్తుంది. అప్పుడే ఇంట్లోకి రాబోతున్న రంగమ్మ వాకిట్లో ముగ్గు వేసి ఉండడం చూసి, ఎవరు వేసుంటారబ్బా అనుకుంటూ, నిన్నటి శాంభవి పనులు గుర్తు తెచ్చుకొని, ఆ శాంభవమ్మే వేసుంటుంది అని నవ్వుకుంటూ లోపలికి వస్తుంది. అప్పుడే తన పూజ పూర్తి చేసుకొని, పూజ గది నుండి బయటకొచ్చిన శాంభవి లోపలికి వచ్చిన రంగమ్మని చూసి నవ్వుతూ, "రా పెద్దమ్మ ఇప్పుడే పూజ అయింది. హారతి తీసుకో" అంటుంది. హారతి పళ్ళెంతో తన ముందుకు వచ్చి నుంచొని చక్కటి చీరకట్టు, నుదుటిన బొట్టు, పాపిట్లో సింధూరం, మెడలోని పసుపు తాడుతో తెలుగింటి ఆడపిల్లలా ఉన్న శాంభవిని చూసి నవ్వుతూ దేవుడికి దండం పెట్టుకొని హారతి తీసుకుంటుంది రంగమ్మ. తను హారతి తీసుకోగానే మళ్ళీ ఆ ప్లేట్‌ని పూజ గదిలో పెట్టేసి మరొకసారి శివయ్యకు నమస్కరించుకొని బయటకు వస్తుంది శాంభవి. ఆమె బయటికి రాగానే తనతో పాటు కిచెన్‌లోకి వెళ్ళిన రంగమ్మ అక్కడ పనులన్నీ చేసేసుండటం గమనించి బయట ముగ్గోటే పెట్టావనుకున్నాను. ఇక్కడ పనులన్నీ కూడా చేసేసావా శాంభవమ్మ? అని అంటుంది. తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ. ఆ మాటకి తన వైపు తిరిగి, ఆ! చేసేసాను పెద్దమ్మ.
అయినా ఇవేమైనా పెద్ద పనులా? పైగా నాకు ఖాళీగా ఉంటే ఏం తోచదు. అందుకే చేస్తున్నానంటుంది శాంభవి నవ్వుతూ. అదేంటమ్మా! ఇలా ఎందుకు ఒక్కదానివి అన్నీ చేయడం? అసలెవరైనా ఏమీ తోచకపోతే టీవీ చూడటమో, లేకపోతే ఇంకేదైనా చేస్తారు కానీ, ఇలా ఇంట్లో పనులు చేస్తారా? అంటూ. అయినా అన్నీ నువ్వే చేసుకుంటే ఇక నేనెందుకిక్కడ? అని అంటుంది రంగమ్మ అలకగా. ఆహా! పెద్దమ్మ నువ్వలిగితే భలే ముద్దుగా ఉన్నావంటూ రంగమ్మ బుగ్గలు లాగి, సర్లే ఇక నుంచి నువ్వొచ్చాక కలిసే చేద్దాం. నేనొక్కదాన్నే ముందు చేసేయనులే. సరేనా? అంటుంది నవ్వుతూ. శాంభవి మాటలకి తను కూడా నవ్వుతూ, సరేలే నువ్వు కూర్చో నీకు కాఫీ కలిపిస్తాను అంటుంది రంగమ్మ పాలు స్టవ్ మీద పెడుతూ. హ్మ్. అలాగే. నువ్వు కాఫీ కలుపు. ఈలోపు నేను బ్రేక్‌ఫాస్ట్‌కి కావాల్సిన ఏర్పాట్లవి చేస్తాను అని అంటూ ఫ్రిడ్జ్‌లో నుంచి ఇడ్లీ పిండి బయటపెట్టి చట్నీకి కావాల్సినవన్నీ సిద్ధం చేస్తూ ఖాళీగా ఒక క్షణం కూడా కూర్చోవుగా అని అంటారు రంగమ్మ నవ్వుతూ తన పనిలో నిమగ్నమైపోతుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.